రైతుల ఆలోచనల ప్రకారమే ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రైతులు ఇచ్చిన ప్రతి సూచనను పరిశీలిస్తామన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై సమావేశం జరిగింది. రైతు భరోసా విధి విధానాలపై రైతులు ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని సేకరించారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు కటాఫ్ చేయాలన్న దానిపై సూచనలు సలహాలు తీసుకుంది మంత్రుల సబ్ కమిటీ. ఈ రైతు భరోసా కింద ఇచ్చేదాన్ని ఏ రకంగా ఎవరికి ఏ స్థాయిలో ఎట్లా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన మీ అందరి దగ్గర నుంచి ఆలోచన తీసుకొని వాటికి అనుగుణంగా 10 జిల్లాల నుంచి వచ్చినటువంటి సమాచారంతో అంతిమంగా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి శాసనసభలో ఒకరోజు చర్చగా పెట్టి ప్రజలందరి అభిప్రాయం ఈ రకంగా ఉంది, సభలో మీ అందరి అభిప్రాయం కూడా ఏంటని అని రాజకీయ పార్టీలు అందరి అభిప్రాయాలు తీసుకుని అంతిమంగా దానికి సంబంధించిన మార్గదర్శకమైనటువంటి విధి విధానాలని రూపకల్పన చేసి ప్రభుత్వ పరంగా అనౌన్స్ చేసి ఈ డబ్బు పంచే కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతులు మంచిగా ఆనందంగా ఉంటారో అనేది మీ నుంచే ఆ వివరాలు సేకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలన్నదే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం. సబ్ కమిటీగా అధ్యక్షులుగా భట్టి గారు, మిగతా మెంబర్లు మేమందరం ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు, రాష్ట్రంలో మిగతా 9 జిల్లాల్లో కూడా రైతులు, ప్రజలు, ప్రముఖుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని మీ అభిప్రాయాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ తదుపరి నిర్ణయం తీసుకొని ఈ అసెంబ్లీలోనే పెడతాం. మీరు ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెడతాం. మీ మనసులో ఉన్నది ఏది చేస్తే పక్క రైతులకి, చిన్న రైతులకి, సన్నకారు రైతులకి ఈ న్యాయం జరుగుద్ది, వాళ్ళకి ఏ రకమైనటువంటి వెసులుబాటు ఇవ్వగలుగుతుంది ఈ ప్రభుత్వం అనేది మీ మనసులో మాట చెప్పాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ప్రభుత్వానికి ఈ రోజుకి ఏ ఆలోచన చేయలేదు. 10 జిల్లాల రైతుల యొక్క మనోభావాలు తెలుసుకున్న తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం ఉంటుంది. కాబట్టి దాని గురించి పేపర్లో వచ్చేదో లేదో మీడియాలో వచ్చేవి ఏది కూడా వాస్తవం కాదని చెప్పి మీకు చెప్పదలుచుకున్నాం.